కూర్చో కూర్చో కూర్చో. ఈ అంత కంగారు పడుతున్నావు, గుండెపోటు వస్తుంది స్వామి, కూలుకుండబ్బా. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిసిన భూమి విజయనగరం జిల్లా. ఇంత పవిత్రమైన జిల్లాపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ మధ్యన జగన్ ఎక్కడ కంపట్లేదు తల్లి, ఎక్కడ కంపట్లా. మీకైనా కంపట్టాడా? బయటికి వస్తున్నాడా? నేను కనుక్కున్నా వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేసి, ఏం బా ముఖ్యమంత్రి గారు ఎందుకు బయటికి రావట్లేదని. అప్పుడు వాళ్ళందరూ చెప్పారు, సార్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చే నీళ్లు తాగి మా ముఖ్యమంత్రి గారికి లూజ్ మోషన్స్ అని. ఈ ప్రభుత్వం ఎంత చెత్త ప్రభుత్వం చెప్పేదానికి ఒక్క ఉదాహరణ ఇస్తా. కనీసం సురక్షితమైన తాగునీరు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. గుంటూరు జిల్లాలో ఏకంగా డయేరియా వల్ల 2 చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అసలు అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి, ఇంతమంది చనిపోయారే, ఇంతమంది హాస్పిటల్లో చేరారే, కనీసం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారా? ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక సమీక్ష చేశారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం. ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మొల్ల కర్ర తీసుకుని కొట్టాల్సిన బాధ్యత ఈ రోజు మనందరి పైన ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఏమా తల్లి, మహానాడులో చంద్రబాబు గారు నాటిన తులసి మొక్క అన్నావు కదా, అదే జగన్ రెడ్డి గంజాయి మొక్క పెంచినట్టు ఎలా మారిపోయావు తల్లి అని ఈ సభ